వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బెండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాండి. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి ఈ బెండకాయ ఫ్రై ఇలా పొడి పొడిగా చక్కగా ఎలా చేసుకోవాలో మీకు నేను ఇవాళ చేసి చూపిస్తాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకునేటువంటి ఈ బెండకాయ ఫ్రై మీకు ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. బెండకాయ వేపుడికి ముందుగా నేను 1 కిలో బెండకాయలు తీసుకున్నానండి. తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. కడిగేసి శుభ్రంగా ఇలా కడిగి తరిగేసి పెట్టుకున్నాను. ఇది తడి అంతా ఆరేంత వరకు మనం ఒక 20 నిమిషాల సేపు ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఆరనివ్వాలి. తడి ఉందనుకోండి జిగురు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం శుభ్రంగా ఇలా ఆరబెట్టేసుకున్నాను. నేను ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా బచ్చాగా దంచి పెట్టుకున్నా. కొంచెం పోపు సామాన్లు. ఈ బెండకాయ వేపుడు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అలా సింపుల్ ప్రాసెస్లో మీకు నేను ఇవాళ చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. సరిపోతుంది ఇలా. ఇప్పుడు చాలా కొద్దిగా ఇంగువండి, చాలా కొంచెం అంటే ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా అంతే. ఇప్పుడు ముందుగా పల్లీలండి, ఒక 4 పల్లీలు వేయించుకుందాము. ఎందుకంటే మనకి ఫ్రైలో మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు పంట కింద కరకరలాడుతూ బాగుంటాయి. అందుకోసం ఒక 4 పల్లీలు వేయిస్తాను. 4 పల్లీలండి. ఇవి దోరగా వేగిన తర్వాత మిగిలిన పోపు సామాన్లు వేద్దాం. ఇప్పుడు కచ్చా బచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగనిద్దామండి. వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు పోపు సామాన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న ఎండుమిర్చి, ఎక్కువ కాదండి కొంచెం చిన్న ముక్క. ఇది చక్కగా దోరగా వేగనిద్దాం ఫస్ట్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి వేసి ఒకసారి మనం ఇలా కలిపేద్దాము. సిమ్లో పెట్టుకుని దోరగా వేయిద్దామండి 2 నిమిషాలు. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తే బెండకాయ వేసినప్పుడు ఒకదాని ఒకటి అతుక్కోకుండా చక్కగా వేగుతాయండి. అందుకోసం ఇప్పుడు మనం తరిగి పెట్టుకుని బెండకాయ ముక్కలు వేసేద్దాం. వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా దీన్ని బాగా వేగనివ్వాలండి. చూసారా, ఇలా అతుక్కోకుండా ఉంటాయి. బాగా మనం కడిగి తరిగేసి ఆరబెట్టేసామంటే కనుక ఇలా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా వస్తాం. మూత పెట్టేస్తే జిగురుగా అయిపోతుందండి. అందుకని మూత పెట్టకుండా మనం ఇలా ఒక 10 నిమిషాలు సన్నని సెగ మీద మనం దీన్ని వేగనివ్వాలి. ఇది సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇలా అడుగు పట్టకుండా మనం మాడిపోకుండా జాగ్రత్తగా దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. 30 వంతు వేగిపోయాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సరిపడగా సాల్ట్ వేసేసుకుని కలిపేసుకున్నాం. సరే బాగా అక్కడ ఇలా పొడి పొడిగా చక్కగా వచ్చింది ఫ్రై. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మన పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ, లేదా మామూలు రైస్లో కానీ ఎలా అయినా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై. ఇప్పుడు కారం వేసేద్దాం. ఇప్పుడు సరిపడగా కారం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, లేదా నార్మల్గా అలా వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం గరం మసాలా, చాలా లైట్గా, ఎక్కువ కాదు, కొద్దిగా అంతే. ఒకసారి దీన్నంతా మనం అడక్కి వేగి కలిపేద్దాం బాగా.
ఇదిగోనండి, అందరూ చాలా చక్కగా ఇష్టపడే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేద్దామండి. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.